మల్లన్న గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం మల్లన్న పోటీ పడ్డారు. ఈసారి మల్లన్నకు కోదండరాం పూర్తి మద్దతు ప్రకటించారు. ఇదే స్థానం నుండి గతంలో గెలిచిన కపిలవాయి దిలీప్ కుమార్ తో కలిసి కోదండరాంను కలిశారు తీన్మార్ మల్లన్న. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని ఈ సమావేశం తర్వాత తీన్మార్ మల్లన్న చెప్పారు. ఓకే సార్ ఇట్లా గోవాకి పోయినాం సరే మీరు కూడా బాగుంటుంది వస్తే బాగుంటుంది అండి నేను వెంటనే వచ్చేసాను నాకు టూ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ మీకు కొత్తగా ఇచ్చిన అందరూ పూజ చేసి కానీ అక్కడికి వచ్చాను అపార్ట్మెంట్ పడి మా అలాట్ చేసినాడు వాటర్ పూజ చేసి అని ఓడెంపై వర్షం ఇచ్చిన వాటర్ అదే కూడా నెల రోజుల నుంచి నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన తీన్మార్ మల్లన్నకు మద్దతు పెరుగుతోంది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు మల్లన్న. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం మల్లన్న పోటీ పడ్డారు. ఈసారి మల్లన్నకు కోదండరాం పూర్తి మద్దతు ప్రకటించారు. ఇదే స్థానం నుండి గతంలో గెలిచిన కపిలవాయి దిలీప్ కుమార్ తో కలిసి కోదండరాంను కలిశారు తీన్మార్ మల్లన్న. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని ఈ సమావేశం తర్వాత తీన్మార్ మల్లన్న తెలిపారు. ఫస్ట్ బ్లాక్ మీకు కొత్తగా ఇచ్చిన అందరూ పూజ చేసి కానీ అక్కడికి వచ్చాను అపార్ట్మెంట్ పడి మా అలాట్ చేసినాడు వాటర్ పూజ చేసి సరే తీన్మార్ మల్లన్నకు సంపూర్ణమైన మద్దతును ప్రకటించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ బిందు, గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. మంచి రెండవ స్థానం సాధించినటువంటి పరిస్థితి మనం చూసాం. పల్లా రాజేశ్వర రెడ్డి, తీన్మార్ మల్లన్న, అదేవిధంగా కోదండరాం ముగ్గురు కూడా ఆ రోజు పోటీ చేసినటువంటి సందర్భం. దీంట్లో కోదండరాం కంటే కూడా తీన్మార్ మల్లన్నకు ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి సందర్భం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో. అప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గెలవడంతో దాని తర్వాత కోదండరాం వల్లనే తీన్మార్ మల్లన్న ఓడిపోయాడు అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే వెళ్ళింది. ఎందుకంటే అప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కోదండరాంకి వేశారు అన్నటువంటి పరిస్థితి వచ్చింది. కానీ అనూహ్యంగా తీన్మార్ మల్లన్నకు అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరికి సరి సమానం డివైడ్ అయిన నేపథ్యంలో అది పల్లా రాజేశ్వర రెడ్డికి అప్పుడు ప్లస్ అయినటువంటి సందర్భం మనం చూసాం. బట్ ప్రస్తుతం మొన్నటి వరకు కూడా కోదండరాం వల్లనే నేను సీట్ గెలుచుకోలేకపోయానటువంటి మదన పడినటువంటి తీన్మార్ మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉన్నారు. కాంగ్రెస్ లోనే చేరారు తీన్మార్ మల్లన్న. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా మంది అభ్యర్థుల తరఫున పోటీ చేశారు, వాళ్ళతో మద్దతుగా పలికారు, వాళ్ళు ప్రచారం కూడా నిర్వహించారు. అదే సమయంలో కోదండరాం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఆయనకు కూడా మొన్న ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కూడా చూసింది. గవర్నర్ కోటాలో కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల పెండింగ్ లో పడింది, కోర్టుకు వెళ్తున్నటువంటి సందర్భం. అయితే ప్రస్తుతం కోదండరాం కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇద్దరు కూడా కాంగ్రెస్ కు పాజిటివ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఏకంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో ఉన్న నేపథ్యంలో మొన్న ఏఐసిసి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న కోదండరాం కలవడానికి వెళ్లారు. కోదండరాం కూడా తన బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో పూర్తి స్థాయిలో నేను మద్దతు పలుకుతానని చెప్పిన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ధన్యవాదాలు తెలిపారు. మొత్తానికి కోదండరాం అడ్డు ఉంటుందనుకున్న సమయంలో ఇప్పుడు అడ్డు లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన పోటీ చేసే అవకాశం లేదు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కు మద్దతుతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ పట్టభద్రులకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన పోటీ చేయబోతున్నారు. ఇదే సమయంలో గతంలో గెలిచినటువంటి ఇదే ఏరియా నుంచి కపిలవాయి దిలీప్ కుమార్ కూడా ఇదే సందర్భంలో కలుసుకోవడం జరిగింది. కనుక వారిద్దరి మద్దతు కూడా ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు లభించడంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తానటువంటి ఆశాభావాన్ని అయితే తీన్మార్ మల్లన్న వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మద్దతుతో ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్నగా ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో అట్టించి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. బట్ ఏదైనా కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అందరూ కూడా పట్టభద్రులు మాత్రమే ఓట్లు వేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎవరు దీంట్లో ఘన విజయం సాధించబోతున్నారు అనేది ఇంకా సస్పెన్స్ ఉంటుంది. బట్ కాంగ్రెస్ గతంలో కోదండరాం కు దాదాపు మనం చూసాం ఇంచుమించుగా ఒక 5-6 వేల ఓట్ల తేడాతో కోదండరాంకు పడ్డాయి, తీన్మార్ మల్లన్నకు అంతకంటే ఎక్కువ పడ్డాయి. పల్లా రాజేశ్వర రెడ్డి ఆ రోజు ఎక్కువ ఓట్లు చీలడం వల్ల పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిన నేపథ్యంలో ఈసారి అలాంటి అవకాశం లేకుండా
వీలైతే కలిగినట్టు కనిపిస్తోంది. ఏదైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కావచ్చు, ఏఐసిసి నుంచి కూడా తీర్మానం మల్లన్న సేవలు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అందుకే తన మద్దతు కోరేందుకు ఎవరైతే గతంలో కొంచెం అపోనెంట్ గా ఉన్న వాళ్ళని కావచ్చు, లేదంటే మద్దతు దీనివల్ల ఓట్లు లబ్ధి పొందే విషయం కానీ, లేదంటే ఏరియాకి సంబంధించినటువంటి జిల్లా వాస్తవ్యులను కావచ్చు, ప్రొఫెసర్లను కావచ్చు, అందరినీ కలిసే ప్రయత్నం అయితే తీర్మానం మల్లన్న చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బ్యాక్ ఎండ్ వర్క్ చేసుకుంటున్నాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించినటువంటి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో గ్రాడ్యుయేట్స్ వాళ్ళని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా కూడా ఇప్పటికే ప్రచార కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. మొత్తానికైతే తీర్మానం మల్లన్న అందరి మద్దతు కోరుతున్న నేపథ్యంలో తన గెలుపును ఈసారి ఎవరు ఆపడానికి లేదు. ఖచ్చితంగా అది ఘన విజయం సాగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో కోదండరామ్ కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు లేవు అన్నటువంటి ఫీలింగ్ అయితే తీర్మానం మల్లన్న కనిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.